సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం ఇప్పుడు భగవద్గీతలో 203వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 35వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో 30వ శ్లోకం నుంచి 40 వరకు చాంట్ చేస్తాను. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసి ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియ క్రియాః యోగేనా వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతేర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి సా పార్థ రాజసి యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతి సా పార్థ తామసి సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. ఇప్పుడు మనం 6 అంశాల విశ్లేషణలో ఉన్నాము. అందులో 5 అంశాలు ముగించుకున్నాం. కృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో 3 పరిచయం చేస్తాను అని చెప్పాడు. అవి జ్ఞానం, కర్మ, కర్త. అవి ముగించుకుని తర్వాత 2 అంశాలు పరిచయం చేస్తాను అన్నది కూడా చూసాము. అవి బుద్ధి, ధృతి. ఆ శ్లోకం చూద్దాము. 29వ శ్లోకంలో చెప్పాడు, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానాం అశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధి యొక్క 3 గుణాలు, ధృతి యొక్క 3 గుణాలు చాలా విస్తారంగా చాలా వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను అర్జున అని చెప్పాడు. 3 రకాల బుద్ధి, సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. మనం కింద నుంచి చూద్దాము.
శ్లోకం 32లో తామసిక బుద్ధి గురించి చెప్పాడు. ధర్మాధర్మాలు కార్యకార్యాల గురించిన విచక్షణ అసలు లేకపోయినా అంతా నాకే తెలుసు అనుకునే బుద్ధి. శ్లోకం 31 రాజసిక బుద్ధిని వివరిస్తుంది. ధర్మాధర్మాలు కార్యకార్యాల గురించిన పూర్తి జ్ఞానం లేని బుద్ధి. శ్లోకం 30లో సాత్విక బుద్ధి గురించి వచ్చింది. ధర్మాధర్మాలు కార్యకార్యాలు భయాభయాలు బంధమోక్షాల గురించిన విచక్షణ ఉన్న బుద్ధి. అంటే సాత్విక బుద్ధి ఉన్న అతనికి అన్నీ తెలుసు, రాజసిక బుద్ధి ఉన్న అతనికి అయోమయంలో ఉంటాడు, తామసిక బుద్ధి ఉన్న అతనికి ఏమీ తెలీదు కానీ అన్నీ తనకే తెలుసు అనుకుంటాడు. అది వారి మధ్య ఉన్న భేదం. ధృతి గురించి కూడా చూసాం. ధృతి గురించి కూడా కింద నుంచి చూద్దాం. 3 రకాల ధృతి. శ్లోకం 35 తామసిక ధృతి గురించి చెప్తుంది. పగటి కలలు కంటూ భయం, శోకం, విషాదం, మదం అనే గుణాలను వదిలిపెట్టకుండా చేసే ధృతి. 34వ శ్లోకంలో రాజసిక ధృతి గురించి వస్తుంది. ధర్మార్థ కామాల వెంట లౌకిక విజయాల కోసం తీవ్రమైన కోరికలతో పరుగులు తీస్తూనే ఉండేలా చేసే ధృతి. 33వ శ్లోకంలో సాత్విక ధృతి మనసు, ప్రాణం, ఇంద్రియాలు చేసే క్రియలను ఆధ్యాత్మిక చింతన వైపు యోగా ద్వారా ఏకీకృతం చేసే ధృతి. దీన్ని బట్టి మనకు అర్థమైనది 3 గుణాలలోనూ ఈ ధృతి ఉంటుంది. ధృతి అంటే పట్టుదల. కాకపోతే ఆ పట్టుదల దేని వైపు ఉందో దాన్ని బట్టి ఆ గుణాన్ని నిర్దేశిస్తాము. సాత్విక ధృతి ఉంటే ఆధ్యాత్మిక చింతన వైపు పట్టుదల ఉంటుంది. రాజసిక ధృతి ఉంటే తను కోరుకున్నవి పొందాలి అని వాటి వెంట పరుగులు తీసేలాగా చేస్తుంది. తామసిక ధృతి పని చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పగటి కలలు కనటంలోనూ బద్ధకంగా శోకంలో మునిగిపోవటానికి అది తోడ్పడుతుంది. మనం రాజసిక ధృతిని పూర్తిగా ఖండించడం లేదు. మొదట్లో ఏ సాధకుడైనా రాజసిక ధృతిని చూపించాలి, కానీ కాలం గడిచే కొద్దీ దాని నుంచి పైకి ఎదగాలి. తామసిక ధృతి ఉన్న వ్యక్తి ఏ పని చేయడు కాబట్టి దాని నుంచి పైకి రావాలి. దాని నుంచి వెంటనే సాత్విక ధృతిని పొందలేరు. అందువల్ల మధ్యలో రాజసిక ధృతిని పొందాలి. లౌకిక విజయాల కోసం పాటుపడి కావాల్సినంత సంపాదించాక పంచమహాయజ్ఞాలు చేశాక సాత్విక ధృతికి ఎదగాలి. అలా మీ లక్ష్యం తామసిక ధృతి నుంచి రాజసిక ధృతికి, రాజసిక ధృతి నుంచి సాత్విక ధృతికి ఎదిగేలాగా ఉండాలి. ఇక్కడితో 3 రకాల ధృతి గురించిన వివరణ అయిపోయింది. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తను చెప్తానన్న 6వ అంశాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అది శ్లోకం 36. ముందు ఆ శ్లోకం చూద్దాం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఈ శ్లోకంలో కొత్త అంశాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు. వీటన్నిటినీ కలిపి మనం 6 అంశాలుగా ఒక సైడ్ హెడ్డింగ్ గా పెట్టుకున్నాము. ఇక్కడ ప్రవేశపెట్టబోతున్న అంశం 3 రకాల సుఖం. ఇప్పటి వరకు మనం చూసినవి ముందు అంశాన్ని కూడా కలుపుకుంటే 3 రకాల సన్యాసం వస్తుంది. అవి కాక 3 రకాల జ్ఞానం, 3 రకాల కర్మ, 3 రకాల కర్త, 3 రకాల బుద్ధి, 3 రకాల ధృతి. భరతర్షభ, ఓ భరత శ్రేష్ఠుడా, ఓ అర్జున, ఇదానీం త్రివిధం సుఖం శృణు. ఇప్పుడు 3 రకాల సుఖాలను గురించి విను. సుఖం అంటే ఆనందం, త్రివిధం అంటే 3 రకాలు. ఆ 3 రకాలు మనకు తెలిసిందే. సాత్వికం, రాజసికం, తామసికం గుణాలు ఉన్న సుఖాలు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందం కావాలని కోరుకుంటాడు. ఆ కోరిక స్వతసిద్ధంగా ఉన్నదే, కావాలని పెంపొందించుకుంటే వచ్చినది కాదు. కానీ మరి మనుషుల్లో ఇన్ని భేదాలు ఎందుకున్నాయి అంటే ఆనందం వరకు అందరికీ సమానంగా ఉండే కోరిక. కానీ ఆనందం నిర్వచనం ఏమిటి? అది వ్యక్తికి మారుతూ వస్తుంటుంది. దేనిలో నీకు ఆనందం లభిస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా నిర్వచిస్తారు. కానీ ఆనందం కావాలా వద్దా
అనే విషయంలో మనిషికి ఎన్నుకునే అధికారం లేదు. ఆనందం కోరి తీరే లక్షణం, అంటే ప్రతివారు కోరుకునే లక్షణం. కాకపోతే ఎటువంటి ఆనందం కావాలి అన్న దాంట్లో చాయిస్ ఉంది. తెలివైన వ్యక్తి సరి అయిన ఆనందాన్ని, అసలైన ఆనందాన్ని కోరుకుంటాడు. ఈ సూత్రం అన్నిటికీ వర్తిస్తుంది. ఉదాహరణకి ఆహారం చూద్దాం. ఆహారం కావాలా వద్దా అనే విషయంలో మనిషికి అధికారం లేదు. ప్రతి ఒక్కడు జీవించడానికి ఆహారం తీసుకుని తీరాలి. ఎందువల్ల అంటే ఆకలి అనేది సహజ లక్షణం. ఇందాక ఆనందం సహజ లక్షణం అన్నా, ఇప్పుడు ఆకలి సహజ లక్షణం. కాకపోతే ఆకలి వేస్తే ఏం తినాలి అనే విషయంలో ఎన్నో లక్షల మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏం కావాలంటే దాన్ని ఎన్నుకోవచ్చు. బ్రాడ్ డివిజన్, మాంసాహారమా శాకాహారమా. శాకాహారం ఎన్నుకుంటే మళ్ళీ అందులో ఏమి, నార్త్ ఇండియనా సౌత్ ఇండియనా, మళ్ళీ సౌత్ ఇండియన్లో ఏ భోజనం, ఇలా రకరకాలుగా మైన్యూట్ డీటెయిల్స్కి మనం వెళ్ళవచ్చు. అదే విధంగా సుఖం కావాలి అంటే ఎటువంటి సుఖం, ఆ సుఖాలని 3 బ్రాడ్ క్లాసిఫికేషన్లు చేసి నేను చెప్తాను విను అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి సుఖం కావాలో దాన్ని అనుభవించేలాగా మనసుకి మనం శిక్షణనిచ్చుకోవచ్చు. ఇది తిరుగులేని సత్యం. ఒక సుఖమే కాదు, ఏ విషయం కావాలన్నా కూడా మనసుకి మనం శిక్షణ ఇచ్చుకోవచ్చు. రుచితో సహా ఈ సూత్రాన్ని పాటించవచ్చు. అనుకోకుండా చపాతీలు తినాల్సి వచ్చింది అనుకుందాం. మీకు చపాతీలు అంటే పరమ చిరాకు, కానీ ఆరోగ్య దృష్ట్యా నెమ్మదిగా సణుక్కుంటూనో గొణుక్కుంటూనో తినటం మొదలెడతారు. కొన్నాళ్ళు అయ్యేసరికి మీరే ఆ రుచికి అలవాటు పడిపోతారు. చపాతీలు ఇంకా మానచ్చు అన్నా కూడా దాన్నే కొనసాగిస్తారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. మీకు ఆధునిక సంగీతం అంటే ఇష్టం లేదు, కానీ మీ ఇంట్లో మీ పిల్లలు నిరంతరం మీ చెవుల్లో మారుమ్రోగేలాగా పెడతారు. మీరు వారి దగ్గర ఉన్నారు, వారిని కాదనలేరు. చివరికి ఏమవుతుంది, వినగా వినగా మీరు కూడా దానికి ఎంతగా అలవాటు పడిపోతారంటే, ఒకరోజు ఏ కారణం వలన వారు పెట్టకపోతే ఏంరా ఇవాళ సంగీతం పెట్టలేదు, పెట్టండి అనే స్థితికి వెళ్తారు. అంతేకాదు, మీకు తెలియకుండా మీరే ఆ పాటను కూని రాగాలు తీస్తారు. ఇదంతా కేవలం అభ్యాసం వల్ల సాధ్యం. అందువల్ల అభ్యాసం వల్ల మీరు సాత్విక, రాజసిక, తామసిక సుఖాల్లో దేన్నైనా పొందటానికి తీవ్రంగా ప్రయత్నం చేయవచ్చు. అది మంచి అవని చెడు అవని, ఏ విషయం అయినా అవని, మనస్సుని మీరు శిక్షణ ఇచ్చుకుంటే నెమ్మదిగా దాని వైపు ఆకర్షింపబడుతుంది. అది లేనిదే ఉండలేని పరిస్థితికి కూడా వస్తుంది. అలా వేషధారణ విషయమని, ఆహార నియమం అని, ఏదైనా సరే మనసుకి శిక్షణ నేర్చుకోవడంలో ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తే ఒక కొరాలరీ మనం తయారు చేసుకోవాలి. ఏమిటది? మనసుకి అలా శిక్షణను పొందే అంత మంచి లక్షణం ఉంటే దాన్ని మంచి శిక్షణ పొందేలా ఎందుకు చేయకూడదు? ఆ శిక్షణ పొందే లక్షణాన్ని మంచి విషయాల వైపు శిక్షణ పొందేలాగా చేసుకోవాలి. మంచి బ్రాండ్ని ఎందుకు ఎన్నుకోకూడదు? అభ్యాసాత్ రమతే యత్ర. కేవలం సాధన వల్ల, శిక్షణ వల్ల మనసు అందులో రమించడం మొదలు పెడుతుంది. మొదట్లో మీరు ఆనందిస్తున్న దాన్ని చూసి ఎదుటివారు అందులో ఏముంది అని ఆశ్చర్యపోవచ్చు. మామిడి పండు అంటే మీకు చాలా ఇష్టం అంటే కొంతమంది జన్మలో మామిడి పండు రుచి చూసి ఉండకపోవచ్చు, వారిని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. అలాగే కొంతమంది ఈ పాశ్చాత్య సంగీతంలో రమిస్తూ ఉంటే మీకు అది వింతగా ఉండవచ్చు, కానీ మీరు వినటం మొదలెడితే మీరు కూడా దాని వైపు ఆకర్షితులవుతారని చూసాం. పిల్లలు కారులో కారు అద్దాలను పైకెత్తేసి హోరెత్తించే సంగీతం పెట్టుకుని దూసుకు వెళ్ళిపోతుంటారు. వారంత అద్దాలు పైకెత్తినా మీ చెవులకు ఆ సంగీతం హోరు వినిపించింది అంటే లోపల ఉన్న వారికి చెవులు ఇంకెంత బద్దలవుతాయో ఒక్కసారి ఊహించుకోండి. కానీ వారికి అదేం బాధ అనిపించదు. ఎందుకు? వారి చెవులు ఆ ధ్వని తరంగాలకు అలవాటు పడిపోయాయి. అందువల్ల అభ్యాసంతో దానిలో రమిస్తారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతేనా? దుఃఖాంతం చ నిగచ్చతి. దుఃఖాలను అధిగమిస్తాడు కూడా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 3 రకాల సుఖాలు కూడా దుఃఖాలను అంతం చేస్తాయి.
సాత్విక సుఖము దుఃఖాన్ని అంతం చేస్తుంది, రాజసిక సుఖము దుఃఖాన్ని అంతం చేస్తుంది, తామసిక సుఖము దుఃఖాన్ని అంతం చేస్తుంది. అదెలా సాధ్యం అంటే కృష్ణ పరమాత్మే ఒక్కొక్క శ్లోకంలో వివరంగా చెప్పుకు వస్తున్నాడు. సో వరుసగా మనం సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖాలను 37, 38, 39 శ్లోకాల్లో చూడబోతున్నాం. ఇప్పుడు 37. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. సో 3 రకాల సుఖాలని శ్లోకాలు 37 నుంచి 39 వరకు చూడబోతున్నాం. సాత్విక ఆనందాన్ని ఆధ్యాత్మిక ఆనందంగా నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఆనందం ఆధ్యాత్మిక జీవనాన్ని గడిపితే వస్తుంది. అది కూడా చివర్లో రాదు, ఆ ప్రయాణంలోనే అనుభవిస్తాడు. కర్మయోగం గురించి చూసినప్పుడు మనం చూసాం, కర్మయోగి ఫలం కోసం ఆగడు, ఆనందాన్ని ఆ కర్మ చేస్తుండగానే అనుభవిస్తాడు. ఇది నాకు ఇష్టమైన కర్మ, ఇది అనిష్టమైన కర్మ అని స్టాంపులు వేయడు. ఏ కర్మ చేసినా దాన్ని ఉత్సాహంతో చేస్తాడు, భగవంతునికి అర్పణ చేస్తూ చేస్తాడు. కాబట్టి ఆ కర్మలోనే రమిస్తాడు. అంటే అతనికి మార్గమే ఆనందదాయకంగా ఉంటుంది. సో కర్మయోగం ఆనందాన్ని కలగజేస్తుంది, ఉపాసన యోగం ఆనందాన్ని కలగజేస్తుంది, సాధన చతుష్టయ సంపత్తి ఆనందాన్ని కలగజేస్తుంది. పైగా ఈ ఆనందంలో ఆనందకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆనందం బాహ్య వస్తువుల నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది. అందువల్ల ఈ ఆనందాన్ని ప్రతి దశలోనూ అనుభవిస్తారు. నిజానికి అతను బాహ్య విషయాల గురించి వెంపర్లాడడు. బాహ్య విషయాల వెంట పరుగులు తీసేవారు ఇతనికి ఏం ఆనందం ఉంది అని ఇతని మీద జాలి పడతారు. ఎందుకంటే అతను బాహ్య వస్తువుల వెంట పడడు అని చూశాం కదా. అంటే ఒక సినిమాకి వెళ్ళడు, డిస్కో డాన్సులు చూడడు, క్లబ్బులు పార్టీలు అంటే ఏమిటో ఎరగడు. ఇవేమీ అనుభవించకుండా ఇంకేం ఆనందం పొందుతాడు అని తక్కిన వారు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారి ఉద్దేశంలో ఆనందం అంటే ఇవే మరి. పైగా ఇతని మీద జాలి కూడా పడతారు. కానీ ఈ ఆనందాన్ని అనుభవించే వ్యక్తికే అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసు. ఆనందానికి పరాకాష్ట ఆత్మజ్ఞానజన్య ఆనందం. ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఆనందం ముందు ఇవన్నీ బలాదూర్. అందువల్లనే జ్ఞాని తన స్వస్వరూపంలో రమిస్తాడు అని చూసాం. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. ఆత్మజ్ఞానం పొంది ఆత్మలోనే అంటే తనలోనే రమిస్తాడు జ్ఞాని అని చూసాం. అంటే స్వస్వరూపాన్ని తెలుసుకోవటం వల్ల కలిగిన ఆనందం, ఈశ్వరుని గురించి తెలుసుకోవటం వల్ల కలిగిన ఆనందం, జగత్తు గురించి తెలుసుకోవటం వల్ల కలిగిన ఆనందం, జీవ జగత్ ఈశ్వర స్వరూప జ్ఞానం పొందటం వల్ల కలిగిన ఆనందం, ఇవి ఇంకేమీ కోరనివ్వదు. ఈ ఆనందమే పరాకాష్ట. ఇది ఒక పరిపూర్ణత్వ భావాన్ని ఇస్తుంది. అటువంటి ఆనందం యొక్క గొప్పతనం ఏమిటి? ఇదంతా జ్ఞానం వల్ల పొందిన ఆనందం అని చూసాం. ఇది ఆధ్యాత్మిక జ్ఞానమే అవసరం లేదు. విద్యా ధనాన్ని మించిన ధనం ఏదీ లేదు. జ్ఞానాన్ని ఎవరు దొంగిలించలేరు. డబ్బు పోవచ్చు, పదవి పోవచ్చు, గౌరవం పోవచ్చు, బంధుజనం వదిలివేయచ్చు, కానీ జ్ఞానం మాత్రం ఎప్పుడు మనని విడిచి వెళ్ళదు. నిజానికి కాలం గడిచిన కొద్దీ ఆ జ్ఞానంలో ఇంకా స్పష్టత వచ్చి ఇంకా పెరుగుతుంది. న చోరహార్యం నచ రాజహార్యం న భాతృభాజ్యం నచ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇది ఒక ప్రత్యేకత ఉన్న జ్ఞానం. దొంగలు ఎత్తుకుపోలేరు, ప్రభుత్వం పన్ను విధించి తీసుకోలేరు, అన్నదమ్ములు దావా వేయలేరు, జ్ఞానాన్ని ఎవరూ తీసుకోలేరు. మీకున్న జ్ఞానాన్ని ఎవరితోనైనా పంచుకుంటే అది హరించుకుపోదు, పైపెచ్చు మీ జ్ఞానాన్ని రెట్టింపు చేస్తుంది. భగవద్గీత ఒక్కదాన్నే స్వామీజీ కనీసం 15-20 సార్లు బోధించి ఉంటారు. ఆయన భగవద్గీత ముగించగానే మళ్ళీ మొదలెడతారు. ఎక్కడో ఒక చోట చెన్నై మహానగరంలో సంవత్సరం పొడుగుతా భగవద్గీత బోధ సాగుతూనే ఉంటుంది.
ఒకవేళ బోధించటం వల్ల ఆయనకున్న జ్ఞానం హరించుకుపోయేటట్టయితే ఇన్నిసార్లు బోధించగలుగుతారా? అందువల్ల జ్ఞానం ధనాలన్నింటిలోకి గొప్పది. జ్ఞానం ఎప్పుడు హరించుకుపోదు కాబట్టి ఆ జ్ఞానం ఆధారంగా కలిగిన ఆనందం కూడా తగ్గదు. అది అంతకంతకి ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు. ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రశాంతత మనసులో జీవితాంతం ఉంటుంది. ఆందోళన లేని ఆనందం అది. దుఃఖ మిశ్రితత్వం కాని ఆందోళన కాని ఆనందం అది. అందువల్ల దాన్ని సాత్విక సుఖం, సాత్విక ఆనందం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మబుద్ధి ప్రసాదజం. ఆత్మబుద్ధి అంటే ఆత్మ జ్ఞానం, ప్రసాద అంటే ప్రశాంతతతో నిండిన మనసు, ఆందోళన చెందని మనసు. ఆ ప్రశాంతతే ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ స్వస్వరూపమే ఆనందం. ఆత్మ నిర్వచనం ఏమిటి? సత్ చిత్ ఆనందం ఆత్మ అని. సత్ అంటే స్వచ్ఛమైన ఉనికి, చిత్ అంటే శుద్ధ చైతన్యం, ఆనందం అంటే స్వస్వరూప ఆనందం. ఒక వస్తువు పొందితే కలిగే ఆనందం కాదు. అందువల్ల ఆత్మానందం ప్రశాంత మనసులో ప్రకటితం అవుతుంది. ఆత్మానందం అనుభవంలోకి వచ్చేది కాదు అనేది ముందు తెలుసుకోవాలి. ప్రశాంతత వల్ల, ఆత్మజ్ఞానం వల్ల కలిగిన విద్యానందాన్ని సాత్విక ఆనందం అంటారు. అందువల్ల అది ఆత్మబుద్ధి ప్రసాదజం. కానీ కృష్ణ పరమాత్మ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమిటది? ఇంత గొప్ప ఆనందం, ఇంత అద్భుతమైన ఆనందం ఇంత తేలిగ్గా దొరకదు. ఏదైనా కష్టపడితే గాని రాదు. ఏ ఆనందానికైనా జీవిత బీమా తీసుకోవాలి, కానీ ఈ ఆనందానికి అవసరం లేదు. అంత అద్భుతమైనది ఇది. కాకపోతే ఇది పొందటం కష్టం, పొందాక ఉంటుంది. తక్కినవి పొందటం తేలిక అవచ్చు కానీ వాటిని నిలబెట్టుకోవడం కష్టం. ఈ ఆనందం పొందటం కష్టం, కానీ పొందాక నిలబెట్టుకోవడం తేలిక అవుతుంది. దీన్ని పొందటానికి చాలా సుదీర్ఘమైన ఆధ్యాత్మిక సాధన చేయాలి. మనం చాలాసార్లు చూసిన సాధన ఇది. కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తే మోక్షం పొందుతారు అని చూసాం. మోక్షం అంటే ఇదిగో ఈ ఆత్మానందమే. సో ముందు కర్మయోగం చేయాలి అంటే సకామ కర్మలను తగ్గించుకోవాలి. మనకి ఎంతసేపు సకామ కర్మలు చేయటం అలవాటు. సకామ కర్మలను తగ్గించుకుని నిష్కామ కర్మలను పెంచుకోవాలి. అక్కడి నుంచే కష్టం మొదలవుతుంది. 12వ అధ్యాయంలో చూసాం. పై మెట్టు నుంచి కింద మెట్టుకు దిగుతూ వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానం పొందాలి, నా వల్ల కాదు అంటే ఏం చేయాలి? అలా చెప్పుకుంటూ వచ్చి చివరి మెట్టుకు వచ్చాడు. చివరి మెట్టు ఇదిగో ఈ సకామ కర్మే. సకామ కర్మను తగ్గించుకుని నిష్కామ కర్మకి రావాలి. అప్పుడు కర్మయోగం అవుతుంది. అది దాని ద్వారా చిత్తశుద్ధి పొందగలుగుతారు. దాని తర్వాత ఉపాసన యోగానికి రావాలి. బాహ్యముఖంగా ఉన్న మనసును అంతర్ముఖం చేసుకోవాలి. వీటితో సరిపోదు. అంతకుముందు అధ్యాయాల్లో చూసిన విలువలను పెంపొందించుకోవాలి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతి, ఆర్జవం వంటి మంచి విలువలను, దైవీ సంపత్తిని పెంపొందించుకోవాలి. ఆ విలువలను పెంపొందించుకుని ఆల్రెడీ నీలో ఉన్న ఆసురీ సంపత్తిని కలుపు మొక్కల్లాగా తీసి పారేయాలి. ఈ శ్రమ ఒక కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది. కొండ ఎక్కడం ఆషామాషి కాదు. జీవితంలో మంచి పనులు చేయటం అంతకన్నా ఆషామాషి కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ మ్యాన్ అని అంటారు. ఈవెన్ ద వర్డ్ ఇంపాసిబుల్ సేస్ ఐ యామ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ని విడదీస్తే ఐ యామ్ పాసిబుల్ అని అర్థం వస్తుంది. కాబట్టి ఏది అసాధ్యం కాదు. పైగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, శాస్త్రం మనిషికి అసాధ్యమైన దాన్ని నిర్దేశించదు. శాస్త్రం చెప్పింది అంటే అది చెయ్యగలరు కాబట్టే చెప్తుంది. కాకపోతే ఇలా వెళ్ళి అలా తెచ్చుకునేది కాదు. ఏ మోక్ష మార్కెట్లోనో దొరికే వస్తువు కాదు. దాని మీద శ్రద్ధ, అకుంఠిత దీక్ష ఉండాలి. అందువలనే ముందు ఇవన్నీ చెప్పుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. సాత్విక కర్తగా ఉండాలి,
సాత్విక క్రియలు చేయాలి, సాత్విక బుద్ధి పెంపొందించుకోవాలి, దానికి కావలసిన సాత్విక ధృతిని పెంపొందించుకోవాలి. అప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం ఏమాత్రం కష్టం అవ్వదు అని అర్థం అవుతుంది. ఏ పని చేయాలన్నా లౌకిక విషయాలు తీసుకోండి, కొంతమంది చాలా కష్టపడి లౌకిక విజయాలను పొందుతారు. ఆ విజయం పొందాక ఈ పడిన శ్రమ అంతా గాలి బుడగలా తేలిపోతుంది. అందువల్ల ఒక మార్గం కష్టం అనిపించినప్పుడు మీ అంతిమ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే కష్టం అనిపించదు. మానస్ సరోవర్ పరిక్రమ చేయడానికి వెళ్ళేవారిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడ వాతావరణం క్షణక్షణం మారిపోతూ ఉంటుంది, చాలా చల్లగా అయిపోతుంది, ఆక్సిజన్ అందకపోవచ్చు, ప్రాణాలకే ముప్పు రావచ్చు. కొంతమంది చెప్తుంటారు, మా ముందు వెళ్ళిన బ్యాచ్ లో కొంతమంది మరణించారు, మా తర్వాత బ్యాచ్ లో కొంతమంది మరణించారు అని. అవన్నీ తెలుసు, అయినా కూడా సాహసం చేసి వెళ్తారు. అంటే అక్కడ ఆరోగ్యానికి ముప్పు, ఎంతో ప్రయాసతో కూడిన ప్రయాణం, లక్షలతో కూడిన వ్యవహారం. అయినా అంత సాహసానికి ఓర్చి లక్షలు ఖర్చు పెట్టుకుని వందల కొద్ది మనుషులు వెళ్తూనే ఉన్నారు. ఒకసారి ఆ పరిక్రమ చేయగానే అంతవరకు పడిన శ్రమను, ఆదుర్దాను, ఖర్చును ఒక్కసారిగా మర్చిపోతారు. అదే విధంగా ఆత్మజ్ఞానం పొందటం వల్ల కలిగే ఆనందాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాన్ని పొందటానికి దాటాల్సిన దశలు ఏమీ కష్టం అనిపించవు. ఎత్తదగ్రే విషమివ. ఈ ఆధ్యాత్మిక ఆనందం మొదట్లో విషంలాగా అనిపిస్తుందిట. విషంగా అనిపిస్తుంది అంటే మొదట్లో చాలా బాధ కలగజేస్తుంది, ఎందుకంటే దానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మొదటి స్టెప్పే తీసుకోండి, సకామ కర్మ నుంచి నిష్కామ కర్మకి రావడమే చాలా బ్రహ్మ ప్రళయం చాలా మందికి. ఎందుకంటే మాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, వారి గురించి మేము పూజలు చేయాలి, వారి గురించి మొక్కులు మొక్కాలి, దేవుని కోరిక కోరకుండా ఎలా పూజ చేయగలం అంటారు కొంతమంది. ఉపాసన విషయం తీసుకుంటే ఏకరూప ఉపాసన నుంచి అనేక రూప ఉపాసనకి రావాలి. ఒక దేవుడికి పూజ చేయటం అందరికీ ఇష్టం, ఇష్టదేవుడు ఉంటాడు, కానీ ఆ దేవుడిని విశ్వరూపంగా చూడాలి అంటే అందరినీ ప్రేమించాలి. నేను అందరినీ ప్రేమిస్తాను కానీ ఓ ముగ్గురిని ద్వేషిస్తాను అంటారు కొంతమంది. అది కుదరదు. అలా ఈ దశలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని కష్టాలుంటాయి. ఆ కష్టాలని విషంతో పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఆధ్యాత్మిక రంగానికే కాదు, ఏ రంగానికన్నా వర్తిస్తుంది అని చూసాం. టెన్నిస్ ఆట తీసుకోండి, క్రికెట్, సంగీతం, నృత్యం, ఏది తీసుకున్నా వాటిలో సాధకుడు రాణించాలి అంటే చాలా కష్టపడాలి. 5 లేచి 7 గంటలు సాధన చేయాలి. ప్రతి విజయం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఒకటి పొందాలి అంటే ఎన్నో పోగొట్టుకోవాలి అని హిందీలో సామెత ఉంది. నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటే దానికి చాలా శ్రమ ఉండాలి. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవారు తక్కిన వాళ్ళు పడుకున్నప్పుడు కృషి చేశారు అని ఒక సేయింగ్ ఉంది. కాబట్టి ఎన్నో త్యాగాలు చేయాలి. పర్సనల్ లైఫ్ని నష్టపోవాలి, ఒంటరి జీవితాన్ని గడపాలి. జీవితం అనే కొండ ఎక్కాలి అంటే ఎన్నిటినో వదులుకుంటూ పైకి చేరాలి. ఆధ్యాత్మిక సాధన వాటికన్నా ఒక పెచ్చు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అలవాటు లేక. కానీ నిజంగా చూస్తే ఈ కర్మయోగం పాటించే కన్నా జ్ఞానయోగానికి వస్తే అది తేలిక అని అర్థమవుతుంది. గడ్డ విషయంలా అనిపిస్తున్నా దానిలో దిగి దానిలో రమించటం మొదలెడితే అది అసలు కష్టం అనిపించదు. అందువల్ల దాని గొప్పతనం ఏమిటి అంటే పరిణామే. ఆ శ్రమ తరువాత అమృతోపమం, అమృతం పొందినంత ఆనందం కలుగుతుంది. నిజంగా ఈ అనుభవాన్ని మేము అక్షరాల అనుభవించాం. అసలు ఆత్మ, అనాత్మ, 3 రకాల కర్మలు, కర్మ సిద్ధాంతం, అవస్థాత్రయం, శరీరత్రయం, పంచకోశం, ఇవేవీ తెలియని నేను మా వారు స్వామీజీ బోధ వింటూ ఉంటే ఏమిటి అంతగా వింటున్నారు అని అడిగితే ముండకోపనిషత్తు 34 లెక్చర్లు ఉన్నాయి, ఆ లెక్చర్లు నాకు ఫోన్లో వేసిచ్చి రోజుకోటి విను నీకే తెలుస్తుంది అన్నారు. అలాగే రోజుకో లెక్చర్ వినేదాన్ని. అది వింటే
మనకున్న అజ్ఞాన పొరలను తొలగించుకుంటూ వచ్చి స్వామీజీ ఒక్కొక్క మెట్టు మన చేయి పట్టుకుని పైకి తీసుకెళ్లిన తీరు చూస్తే అద్భుతం, ఆశ్చర్యం. ఆ ఆత్మజ్ఞాన స్వస్వరూపం తెలిసేసరికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. నిజానికి ఆనందం కలిగింది అని కూడా వాడటానికి వీల్లేదు. స్వస్వరూప జ్ఞానం కలిగింది. అప్పుడు అది ఎంత అద్భుతం అని అనిపించి దానికి పెద్దగా పడ్డ శ్రమ కూడా లేదు. కొన్ని లెక్చర్లు వింటే ఆత్మజ్ఞానం కలిగింది. నిజంగా ఆత్మజ్ఞానం అంత అద్భుతమైనది. అనవసరంగా మనం భయపడి రాము. బ్రహ్మ విద్య అంటే చాలా కష్టం అని అనుకుని దానికి ఆమడ దూరంలో ఉంటాం. నిజానికి కృష్ణ పరమాత్మ చెప్పింది కష్టం అంటున్నాడు అని చెప్తున్నా ఈ మార్గం ఎన్నుకున్నాక సిన్సియర్గా ప్రయత్నిస్తే అది ఏమాత్రం కష్టం కాదు. కలిగే ఫలం మాత్రం శాశ్వతం. అమృతోపమం, అమృతం పొందిన ఆనందం కలుగుతుంది. నాకు ఎగ్జాక్ట్లీ ఇదే భావన ముండకోపనిషత్తు విన్నప్పుడు కలిగింది. సో తత్సుఖం సాత్వికం ప్రోక్తం. తత్సుఖం అంటే అటువంటి సుఖాన్ని సాత్విక సుఖం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎటువంటి సుఖం? సాధన చతుష్టయ సంపత్తి వల్ల పొందిన ఆనందం. అంటే మొట్టమొదటి ఆనందమే వర్ణిస్తున్నాడు. మొదటి దశ సాధన చతుష్టయ సంపత్తిని పొందటం, దాని వల్లనే ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత ఆత్మజ్ఞానం పొందటం వల్ల కలిగే ఆత్మానందాన్ని సాత్విక సుఖం అంటారు. ఒక ముక్కలో చెప్పాలి అంటే మొదట విషతుల్యంగా అనిపించిన చివరికి అమృతంలా ఉండి ఆత్మజ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని సాత్విక సుఖం అంటారు. ఇప్పుడు రాజసిక సుఖం శ్లోకం 38. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఈ శ్లోకంలో రాజసిక సుఖాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సాత్విక సుఖం ఆత్మజ్ఞానం పొందటం వల్ల వస్తుంది అని చూసాం. ఇక్కడ రాజసిక సుఖం ఎలా వస్తుంది? ఇంద్రియ సుఖం వల్ల వస్తుంది. మనకున్న 5 ఇంద్రియాలు ప్రపంచాన్ని 5గా విభజించి శబ్ద స్పర్శ రూప రసగంధాలుగా ప్రపంచంలో ఉన్న వస్తువులను మనం అనుభవించేలా చేస్తాయి. పంచవిధంగా విభజించబడుతుంది కాబట్టి జగత్తుని ప్రపంచం అని కూడా అంటారు. అంటే చెవి మంచి పాటను వినిపిస్తుంది, కన్ను మంచి రూపాన్ని చూపిస్తుంది, ముక్కు మంచి వాసనను ఆగ్రానింప చేస్తుంది, స్పర్శ మంచి వస్తువుని ముట్టుకునేలా చేస్తుంది, రుచి ఒక మంచి ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. అలా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రకమైన ఆనందాన్ని కలగజేస్తుంది. విషయ వస్తువుల వల్ల కలిగే ఆనందం కాబట్టి దీన్ని సంసర్జ భోగా అంటారు. కానీ ఆనందం ఏంటంటే ఒక హెచ్చరిక ఉంటుంది, దాన్ని మర్చిపోకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటది? విషయ వస్తువులతో సంబంధం వల్ల కలిగిన ఏ ఆనందం కూడా శాశ్వతం కాదు. సంబంధమే శాశ్వతం కాదు. అందువల్ల ఆ సంబంధం వల్ల కలిగిన ఆనందం అసలే శాశ్వతం కాదు. అందువల్ల ఆ ఆనందం ఎప్పుడో మటుమాయమైపోతుంది. అలా వచ్చిన ఆనందం కనుమరుగైతే 2 బాధలకు లోనయ్యే అవకాశం ఉంది. ఆ ఆనందం పోగానే మనసులో ఒక విధమైన శూన్యం ఏర్పడుతుంది, లేదా మనస్తాపం కలుగుతుంది. ఇది రాజసిక సుఖాన్ని వెన్నంటి ఉన్న పరిణామం. కర్మకాండలో మనం చూసాం. కర్మకాండ వల్ల వచ్చిన ఫలాలు 3 నెగటివ్ ఫలాలు అని, వాటిని బ్యాడ్ అంటామని చూసాం. అవి బంధకత్వం, అతృప్తికరత్వం, దుఃఖ మిశ్రితత్వం. ఇక్కడ మనం ఒక దుఃఖ మిశ్రితత్వం తీసుకున్నా చాలా ఆనందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో లౌకిక ఫలాలు ఏది పొందినా దాని వెన్నంటే దుఃఖం ఉంటుంది. పిల్లలు అమెరికా నుంచి 2 ఏళ్ల తర్వాత వస్తున్నారు అంటే వాళ్ళు వస్తున్నారు అన్న ఆనందంతో హాయిగా ఉంటాము. వాళ్ళు వచ్చాక వాళ్ళతో సంయోగం కలిగినట్టు వాళ్ళు ఉన్ననాళ్ళు హాయిగా ఉంటాం. కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన వస్తే మళ్ళీ అది దుఃఖంతో కూడినది అవుతుంది. అంటే వాళ్ళు ఉన్నా కూడా ఇంకో వెళ్ళిపోతారు, ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతారు, ఇంకో వారం రోజుల్లో వెళ్ళిపోతారు, ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతారు, రేపు పొద్దునే వెళ్ళిపోతారు అని తలుచుకుంటూ ఆనందంతో పాటు దుఃఖాన్ని కూడా పొందుతాం.
అందువల్ల లౌకిక సుఖం కావాలి అనుకుంటే అది దుఃఖ మిశ్రితత్వం అనే అంశాన్ని మనం మర్చిపోకూడదు. అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మీకు రాజసిక సుఖం కావాలనుకుంటే మీ ఇష్టం, ఎవరు కాదనరు. కానీ దాని వెన్నంటే దుఃఖమో శూన్యతా భావనో ఉంటుంది అనే విషయం మర్చిపోకండి అంటున్నాడు. విషయేంద్రియ సంయోగాత్, విషయ అంటే విషయ వస్తువులు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇంద్రియ అంటే పంచ జ్ఞానేంద్రియాలు. సంయోగం అంటే ఇవి రెండు కలవటం, అంటే విషయ వస్తువులు ఇంద్రియాలు ఒకదాంతో ఒకటి కలవటం. ఈ కలవటం సహజంగా జరగదు, దానికోసం మీరు చాలా శ్రమ పడాలి. ఎటువంటి ఆటంకం లేకుండా దాన్ని ఆనందించగలగాలి. అలా ఆనందం పొందగలిగితే ఆనందం ఎలా ఉంటుంది? అమృతోపమం, అమృతంలా ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, పిల్లలు అమెరికా నుంచి వస్తే వాళ్ళని చూడగానే చాలా ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఎలా ఉంటుంది? అమృతంలా ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు ఉంటుంది ఆనందం? ఎత్తదగ్గే, మొదట్లోనే ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళే రోజుల దగ్గరకు వస్తున్న కొద్దీ ఆనందం తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళు వెళ్ళగానే పూర్తిగా దుఃఖమే ఉంటుంది, ఆనందం మటుమాయమైపోతుంది. ఇది దేనికన్నా తీసుకోండి, ఏ పని చేసినా మొదట్లోనే ఆనందంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరితే అమృతంలా ఉంటుంది, మంచి విందు భోజనం చేస్తే అమృతంలా ఉంటుంది. కానీ ఇదంతా మొదట్లో మాత్రమే సుమా అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకోండి, ఇష్టంగా ఒకటి తింటారు, మహా అయితే 2 తింటారు. అదే ఎవరైనా బలవంతంగా మీ చేత 10 తినిపిస్తే ఏం చేస్తారు? వారి ముందే కక్కుతారు. దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. ఇంకొక ఉదాహరణ చూడండి, మీకు పాటలంటే చేయి కోసుకుంటారు. అందువల్ల మీరు విన్న పాటలు, మీకు నచ్చిన పాటలని అనేక క్యాసెట్లు కొని తెచ్చుకుంటారు. ఆ క్యాసెట్లకు ఒక స్టాండ్ కూడా పెట్టుకుంటారు. ఆ మొదట్లో ఆ కొన్న క్యాసెట్లని రోజుకు 4 సార్లు ప్రతిరోజు వింటారు. నెమ్మదిగా మోజు తీరుతుంది. వారానికి ఒకసారే వింటారు. ఆ తర్వాత ఎప్పుడో వాటి విశ్వాసం మీ మనసులో అడుగున పడిపోతుంది. అవేమో మట్టి కొట్టుకుపోయి ఆశగా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అలా అప్పట్లో వీసీఆర్లు వీసీపీలు వచ్చినప్పుడు సినిమా క్యాసెట్లు తెచ్చుకునేవాళ్ళు. ఆ సినిమా 3-4 సార్లు వేసుకుని చూసుకునేవాళ్ళు. దాని తర్వాత ఆ వీడియో క్యాసెట్లు కూడా ఏ మూలో ఆటకం మీదో ఉంటాయి, మట్టి కొట్టుకుని పోయి ఉంటాయి. ఏ విషయానందం అయినా కూడా అంతే, మొదట్లోనే ఆనందం ఇస్తుంది, ఆ తర్వాత దాని ఆనందం మాయమైపోతుంది. అందువల్ల అగ్రే అమృతోపమం, మొదట్లోనే ఆనందం ఉంటుంది. సాత్విక ఆనందం విషయం చూస్తే మొదట్లో విషంగా ఉంటుంది, తర్వాత ఆనందంగా ఉంటుంది అని చూసాం. ఇక్కడ ఇది మొదట్లో ఆనందంగా ఉంటుంది, అంటే ఆటోమేటిక్ గా చివరిలో అది విషంలాగా ఉంటుంది అని వస్తుంది. ఒకవేళ మీకు వాటి మీద ఉన్న ఆనందం చెక్కు చెదరకుండా ఉన్నా కూడా ఏ వస్తువు మీ దగ్గర శాశ్వతంగా ఉండలేదు. నాకు ఆ వస్తువు మీద ఆనందం పోదు అని మీరు అనవచ్చు, కానీ వస్తువు శాశ్వతంగా ఉండదు. కాలం యొక్క కూరల్లో ఏదైనా చిక్కుకోక తప్పదు. 2 వస్తువులను దగ్గరకు తెచ్చేది కాలమే, వాటిని నిర్దాక్షిణ్యంగా విడదీసేది కాలమే. సంయోగం ఆనందాన్ని కలగజేస్తే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, వియోగం దుఃఖాన్ని కలగజేస్తుంది. వియోగం కలగజేసే దుఃఖం దాని సంయోగం వల్ల మీకు కలిగే ఆనందపు స్థాయిని బట్టి ఉంటుంది. అంటే మీరు ఆ వస్తువును చూసి ఎంత ఆనందం పొందితే ఆ వస్తువు పోతే అంతకంతా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇంకా మాటే దుఃఖం ఎక్కువ ఉంటుంది కలిగిన ఆనందం కన్నా కూడా. ఎందుకంటే ఆ ఎడబాటు తట్టుకోలేని దుఃఖం మీకు. నిజానికి ఆ వస్తువు పోతుంది అన్న ఆలోచననే తట్టుకోలేరు. అర్జునుని విషయంలో ఈ పరిస్థితిని కళ్ళారా చూసాం. అర్జునుడు తన భీష్మాచార్యులను ద్రోణాచార్యులను చంపబోతున్నాను అనే ఊహనే భరించలేకపోయాడు. వారితో కలగబోయే వియోగం తలుచుకుంటేనే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అన్నాడు. సీదంతి మమ గాత్ర అని ముఖంచ పరిశుష్యతి అని చెప్పాడు.
ఆలోచననే భరించలేకపోతే నిజంగా వియోగం కలిగితే ఇంకెంత బాధాకరంగా ఉంటుందో చూడండి. సో పరిణామే, ఆ విషయ సుఖాల వల్ల తర్వాత కలిగే పరిణామం ఎలా ఉంటుంది? విషంలాగా ఉంటుంది. సంయోగం కలిగినప్పుడు ఆనందం కలిగితే, వియోగం కలిగినప్పుడు విషం కలగక మానదు. సంయోగం అమృతంలా ఉంటే దుఃఖం విషంలా ఉంటుంది సహజంగానే. అప్పుడు బాధపడతారు, అలా చేయకుండా ఉండాల్సింది అని కూడా అంటారు. అందువల్ల పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. ఇటువంటి సుఖాన్ని రాజసిక సుఖం అంటారు. అందువల్ల రాజసిక సుఖాన్ని వదులుకుని సాత్విక సుఖానికి ఎదగాలి. ఒకవేళ రాజసిక సుఖాన్ని వదులుకోవాలని లేకపోయినా కూడా సాత్విక సుఖాన్ని కూడా పక్కన సబ్స్టిట్యూట్ లాగా ఉంచుకోగలగాలి. ఉదాహరణకు విద్యుత్ శక్తి ఉపయోగించిన కరెంట్ పోయినప్పుడు జనరేటర్ని వాడతారు. అలాగే తాగటానికి మున్సిపాలిటీ ఇచ్చిన నీరున్న బోర్వెల్ తవ్వించుకుంటారు. అదేవిధంగా విషయానందాన్ని పొందండి, తప్పు లేదు. కానీ దానితో పాటుగా విద్యానందాన్ని కూడా అనుభవించటం నేర్చుకోండి. అప్పుడు విషయానందం ఉంటే బాధలేదు. ఒకవేళ లేకపోతే మీ దృష్టిని ఈ విద్యానందం వైపు మరల్చుకోవచ్చు. జనరేటర్ని యూపీఎస్ అంటారు, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఈ విద్యానందాన్ని యుఏఎస్ అంటారు, అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై, లేదా యుఎస్ఏ అనొచ్చు, అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఆనంద. యుఎస్ఏ అంటే ఇంకా ఈజీగా గుర్తుంటుందని అది చెప్పడం జరిగింది. అలా విషయానందాన్ని పొందండి, విద్యానందాన్ని కూడా పొందండి. అప్పుడు ఏ విధమైన ఆందోళన ఉండదు. విషయానందం ఉంటే దాన్ని అనుభవించండి, అది లేకపోతే విద్యానందానికి రండి. అంటే రాజసిక ఆనందాన్ని అనుభవించండి, అది లేనప్పుడు సాత్విక ఆనందానికి రండి. పూర్తిగా రాజసిక ఆనందాన్ని వదులుకోగలిగితే దాన్ని మించిన మంచిది ఇంకోటి లేదు. నేను రాజసిక ఆనందాన్ని వదులుకోలేను అంటే సాత్విక ఆనందాన్ని బై ప్రోడక్ట్ గా పక్కన పెట్టుకోండి. ఈ హెచ్చరిక కృష్ణ పరమాత్మే చేస్తున్నాడు. చేతిలో వేరే ఏ ఆధారము లేకుండా పూర్తిగా ప్రపంచం మీదే ఆధారపడితే అది సంసారం అవుతుంది. అది చాలా ప్రమాదకరం. అది తెలుసుకోకపోతే జీవితం అనే మాస్టారు వేసే కొరడా దెబ్బలు తప్పవు. దానికి శాస్త్రీయ ఉదాహరణ కోతి ఉదాహరణ. కోతి ఒక దుకాణంలో చొరబడి అందులోంచి వేరుశనగ పప్పులు తినేస్తూ ఉండేది. యజమాని దాని బుద్ధి చెప్పాలని ఒక సన్న సీసాలో బోలెడు వేరుశనగ పప్పులేసి కోతికి అందుబాటులో పెట్టాడు. కోతి ఆ గాజు జాడిని చూసి తన పంట పండిందనుకుని హుషారుగా వచ్చింది. చేతిని అందులో పెట్టి గుక్కటి నిండా వేరుశనగ పప్పును తీసుకుంది. కానీ బయటకు తీద్దామంటే చెయ్యి రాదే. ఇంతలో యజమాని వచ్చి దాని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. అది ఆ దెబ్బలు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆ పప్పులను వదిలేసి బతుకు జీవుడా అని పరుగులు అందించుకోవాలి. కానీ దాని ఆశ చావటం లేదు. ఒక పక్క చెయ్యి నా జాడీలో అలాగే ఉంచి ఇంకో పక్క కుయ్యో మొర్రో అని అరుస్తూనే ఉంది. ఎందుకలా? అది బుద్ధిజీవి కాదు కాబట్టి దానికి ఆ విచక్షణా శక్తి లేకపోయింది. కానీ మనుషులమైన మనం బుద్ధిజీవులమైనా కూడా మనము ఏం తక్కువ తినలేదు. ఆ కోతిలాగే దేనికో దానికి ఆశపడుతూనే ఉంటాం. జీవితం వేసే కొరడా దెబ్బలకు కుయ్యో మొర్రో అని అరుస్తూనే ఉంటాం. అలా తినగా తినగా ఎప్పటికో బుద్ధి వచ్చి భగవద్గీత మీదకి దృష్టి మలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజసిక సుఖం టూకీగా చూడాలంటే మొదట అమృతంలా ఉండి తర్వాత విషతుల్యంగా ఉండే విషయ వస్తువుల వల్ల కలిగే సుఖాన్ని రాజసిక సుఖం అంటారు. ఇప్పుడు 39. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. ఈ శ్లోకంలో తామసిక సుఖాన్ని నిర్వచిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అజ్ఞానం సుఖం, నిద్ర సుఖం, బద్ధకం సుఖం. ఈ సిద్ధాంతం మీద ఆధారపడి సోమరిపోతుగా జీవితాన్ని గడిపేస్తాడు తామసిక వ్యక్తి. దాన్ని తామసిక సుఖం అంటారు.
యత్ సుఖం నిద్రాలస్య ప్రమాదోత్తం. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. నిద్ర అంటే నిద్ర, ఆలస్య అంటే సోమరితనం, ప్రమాద అంటే నిర్లక్ష్యం. అంటే ఇతను దేని వల్ల ఆనందం పొందుతాడు అంటే అన్ని నెగటివ్ ఆస్పెక్ట్సే ఉన్నాయి. నిద్ర వల్ల, సోమరితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఆనందం పొందుతాడట. నిర్లక్ష్యం అంటే జీవితంలో ఏం జరిగినా పట్టించుకోడు. తను ఉన్నది రామరాజ్యమైనా రావణ రాజ్యమైనా అతనికి ఏమీ భేదం ఉండదు. ప్రపంచంలో ధర్మం రాజ్యం ఏలుతున్నా అధర్మం రాజ్యం ఏలుతున్నా అతనికి అనవసరం. అటువంటి వ్యక్తి విధిరాతను పూర్తిగా నమ్ముతాడు. విధిరాతను పూర్తిగా నమ్మితే ఇంకా ఫ్రీ విల్ ఒకటి ఉంది అనేది అనే అవకాశమే లేదు. బ్రహ్మ తన రాతను ముందే రాసి పంపించేశాడు. ఇంకా హరిహరాదులు అడ్డు వచ్చినా దాన్ని మార్చలేరు అంటాడు. అతనికి అందుబాటులో ఈ శ్లోకం కూడా ఉంటుంది. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాటే లిఖితా రేఖ పరిమాష్టం న సఖ్యతే. ప్రాయశ్చిత్త కర్మ కూడా ఏమీ చేయలేదు. ఒకసారి మన రాత రాసేశాక ఎవ్వరూ దాన్ని మార్చలేరు. హరిహరాదులు అడ్డొచ్చినా మార్చలేరు అని సామెత కూడా ఉంది. ఆ విధంగా మనం భగవంతుని చేతిలో కీలు బొమ్మలం, కానున్నది కాక మానదు అంటాడు ఈ తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి. తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి అంతా విధికి వదిలేసి చేతులు ఎత్తేస్తాడు. రాజసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి అంతా తన చేతిలోనే ఉందని బాగా కష్టపడతాడు. అతనికి లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఆ లక్ష్యాలు లౌకిక లక్ష్యాలని చూసాం. సాత్విక పురుషుడు కష్టపడతాడు, కానీ అతని లక్ష్యాలు ఆధ్యాత్మిక లక్ష్యాలు. చిత్తశుద్ధి పొందాలి, సాధన చతుష్టయ సంపత్తి పొందాలి, గురు ప్రాప్తి కలగాలి, జ్ఞాన ప్రాప్తి కలగాలి అనుకుంటాడు. ఆ విధంగా ఫ్రీ విల్ ను రాజసిక సాత్విక సుఖాన్ని కోరే వ్యక్తులు వాడతారు. తామసిక వ్యక్తి దాన్ని నమ్మడు. ఒకవేళ పొరపాటుగా నమ్మినా వాడడు, అంత తీరిక ఉండదు అతనికి. అందువల్ల అతనిది నిద్రాలస్య ప్రమాదోత్తం. కావ్య శాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా కలహేనవా. ఉన్నత బుద్ధి ఉన్న వ్యక్తి కావ్యాన్ని శాస్త్రాన్ని పఠిస్తాడు, కానీ మూర్ఖుడు అంటే తామసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తి వ్యసనాలలో కూరుకుపోతాడు, లేదా ఎవరితోనో పోటాడుతూ ఉంటాడు. అంటే అతను నిద్ర అయినా పోతాడు, లేదా పోట్లాడనైనా పోట్లాడతాడు. ఈ తామసిక పురుషుని ఆనందం ఎలా ఉంటుంది? ఈ ఆనందం బుద్ధిని మందకొడిగా చేస్తుంది. నిద్ర ఆనందాన్ని ఇస్తుంది నిజమే. ఎందువల్లంటే నిద్రలో అతని అహంకారాన్ని కోల్పోతాడు. జ్ఞాని జ్ఞానం పొంది అహంకారాన్ని వదులుకుని ఆనందం పొందితే, అజ్ఞాని నిద్రలో తనకు తెలియకుండా అహంకారాన్ని వదులుకుంటాడు. కానీ అతి నిద్ర మంచిది కాదు. అది అతని బుద్ధిని మందగించేలా చేస్తుంది. ఆత్మనః మోహనం, బుద్ధిని మోహం కప్పేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు, మనసు. ఇంకా చెప్పాలంటే బుద్ధిని మోహం కప్పేస్తుంది. అంటే అతనికి ఆలోచన శక్తి మందగిస్తుంది, విచక్షణా శక్తి మందగిస్తుంది. ఎప్పుడు అగ్రేచ అనుబంధేచ, ఆ ఆనందాన్ని అనుభవించే ముందు, అనుభవిస్తుండగా, అనుభవించాక కూడా మోహం ఆవరిస్తుంది. అంటే ఆ సుఖం ఎప్పుడూ మోహంలోనే పడవేస్తుంది. తత్తామ సముదావృతం, అటువంటి సుఖాన్ని తామసిక సుఖం అంటారు. అంటే ఇటువంటి వ్యక్తి జీవితాన్ని ఆనందంగానే గడిపి ఉండవచ్చు, కానీ అతని జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. ఎందువల్లనంటే అతను ఫ్రీ విల్ వాడటం లేదు. మనిషి ఒక్కడే బుద్ధిజీవి కాబట్టి ఫ్రీ విల్ ని ఉపయోగించి తనకు కావాల్సింది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని పొందటానికి ప్రయత్నించాలి. కానీ జంతువులలాగా తామసిక సుఖాన్ని అనుభవిస్తే అతనికి జంతువుకి ఏమీ భేదం ఉండదు. జంతువులు బుద్ధిజీవులు కావు, అందువల్ల అవి ఫ్రీ విల్ ని ఉపయోగించలేవు. కానీ మనిషి జంతువులాగా ప్రవర్తిస్తే భగవంతుడు ఇతనికా నేను మనిషి జన్మనిచ్చాను అని బాధపడతాట. అంతేకాకుండా వచ్చే జన్మలో అతనికి జంతు జన్మ ఇచ్చేస్తాడు. అలా ఇస్తే అతనికి ఏదైనా గిల్టీ ఫీలింగ్ ఉన్నా అది కూడా ఉండదు. మనిషిగా పుట్టి నేను చేయట్లేదు అని ఒకవేళ ఏదైనా అపరాధ భావన ఉంటే, వీళ్ళు వాడటం లేదు అనే బాధ ఉంటే అది కూడా ఉండదు జంతువుగా పుట్టేసరికి. ఇది తామసిక సుఖం.
సో తామసిక సుఖాన్ని టూకీగా చూస్తే మొదట చివర కూడా మనసును మోహంలో పడవేసి నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యాల వల్ల కలిగే సుఖాన్ని తామసిక సుఖం అంటారు. మనం ప్రతి సందర్భంలోనూ చూస్తూ వస్తున్నదే ఇక్కడ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ 3 స్థాయిల్లో ఏది శ్రేష్టం అంటే సాత్విక సుఖం శ్రేష్టం. అది సాధించడం కష్టమే గాని ఆదర్శవంతమైనది. దీనికి 2 కారణాలు. ఒకటి, ఈ సాత్విక ఆనందాన్ని, శాంతిని తన నుంచే పొందుతాడు. రెండవది, అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. బాహ్యమైన వస్తువుల మీద ఆధారపడితే అవి ఆనందాన్ని ఇస్తాయో లేదో తెలియదు, ఒక సమస్య. ఇచ్చినా ఎంతకాలం ఇస్తాయో తెలియదు, ఇంకొక సమస్య. పరిస్థితి ఎప్పుడెలా మారుతుందో తెలియదు. అందువల్ల ఈ సాత్విక సుఖం ఉన్న వ్యక్తి తన మీదే తను ఆధారపడటం నేర్చుకుంటాడు. ఒక దేశం ఎలాగైతే అన్ని రంగాల్లోనూ స్వతంత్రంగా ఉన్నతి సాధించాలి అనుకుంటుందో అలా ఈ సాత్విక ప్రవృత్తి ఉన్న వ్యక్తి శాంతి, భద్రత, ఆనందాల కోసం తన మీదే తను ఆధారపడాలి అని నేర్చుకుంటాడు. అది తెలుసుకోవాలంటే అతను ముందు సంస్కృత పురుషునిగా మారాలి, చిత్తశుద్ధి పొందాలి, కర్మయోగం చేయాలి, ఉపాసన యోగం చేయాలి, అంచెలంచెలుగా ఎదగాలి అని చూసాం. అందువల్ల ఇది ప్రారంభంలో కష్టంగా ఉంటుంది అని కూడా చూసాం. కానీ ఒకసారి దాని ఫలం అంటూ రుచి చూశాక ఇంకా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. రాజసిక సుఖం విషయానికి వచ్చేసరికి అతను బాహ్య వస్తువుల మీద ఆధారపడతాడు, ప్రపంచాన్ని మార్చాలని చూస్తాడు. అలా పరిస్థితులను మార్చి, ప్రపంచాన్ని మార్చి ఆనందం పొందడానికి చూస్తాడు. ఆ ఆనందం కూడా మంచిదే, కానీ దానికి ఉండే సమస్యలు దానికి ఉన్నాయి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమిటా సమస్యలు? బాహ్య విషయాలు నిత్యము మీ అధీనంలో ఉండవు. ఏ క్షణంలో ఏది మారుతుందో తెలియదు. ఉన్నట్టుండి వాతావరణం మారిపోతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, రాజకీయ వ్యవస్థ మారుతుంది, వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తాయి, స్టాక్ మార్కెట్ రోజు రోజుకి మారుతుంది, మనుషుల ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, కుటుంబ సభ్యులే ఎప్పుడెలా మారుతారో ఊహించలేం, బంధుత్వాలు బీటలు వారిపోతున్నాయి రోజుల్లో, అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండటం లేదు, తండ్రి కొడుకుల మధ్య ఆప్యాయతలు ఉండటం లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండటం లేదు, కోర్టుకు వెళ్లి చూస్తే విడాకుల కేసులు ఎన్నో, వివాహ మంత్రాలు జీవితాంతం కలిసి ఉండాలని ప్రమాణం చేసుకుంటారు, నీ మనసు నా మనసు ఏకమవ్వాలని కోరుకుంటారు. పెళ్లి మంత్రాలన్నీ అద్భుతమైన మంత్రాలు, కానీ వాటి విలువ పోతోంది. చిన్న తగాదాకే కోర్టుకు ఎక్కుతున్నారు దంపతులు. ఇలా చిరుగాలికే రెపరెపలాడే అనుబంధాలు, వాటి వల్ల ఏర్పడిన సుఖాలు ఎన్నాళ్ళు ఉంటాయి? అందువల్ల రాజసిక సుఖం శాశ్వతం కాదు. బాహ్య ప్రపంచంలో గొడవ అనే చిరుగాలి వీస్తే ఇక్కడ మనసులో పెను తుఫాను వీస్తుంది. అందువల్ల ఏదో అవుతుందని ఎదురు చూసే ఆనందం సమస్యలతో పాటు వస్తుంది. భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనుకుంటే అది నిరాశకే దారితీస్తుంది. అందువల్ల రాజసిక సుఖం విషయంలో 2 మార్గాలు ఉన్నాయి. కుదిరితే దాని మీద ఆధారపడకుండా సాత్విక సుఖానికి ఎదగటం, లేదు నా వల్ల కాదు అనుకుంటే రాజసిక సుఖాన్ని అనుభవిస్తూనే సబ్స్టిట్యూట్ గా సాత్విక సుఖాన్ని పక్కన పెట్టుకోవటం. దాన్ని USA అంటారని చూసాం, అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ ఆనంద. తామసిక సుఖం గురించి చెప్పనే అవసరం లేదు. అది ముందు ఆనందాన్ని ఇవ్వదు, తర్వాత ఆనందాన్ని ఇవ్వదు. అందువల్ల మనిషి తామసిక సుఖం నుంచి ముందు రాజసిక సుఖానికి ఎదగాలి. ఏ అంశం తీసుకున్నా సరాసరి తామసిక గుణం నుంచి సాత్విక గుణానికి ఎదగలేదు. మధ్యలో ఒక స్టెప్పుని మర్చిపోకూడదు, అది రాజసిక గుణం. సో సుఖం తీసుకోండి, ధృతి తీసుకోండి, బుద్ధి తీసుకోండి, ఏదైనా తీసుకోండి. తామసిక స్థాయిలో ఉంటే దాని నుంచి ముందుగా రాజసిక స్థాయికి ఎదగాలి. తామసిక స్థాయి ఏ విధంగానూ పనిచేయదు, దాన్ని వదులుకోవాలి. ఇప్పుడు సుఖం గురించి చూస్తున్నాం కాబట్టి తామసిక సుఖం గురించి చూస్తే తామసిక సుఖం ముందు ఆనందాన్ని ఇవ్వదు, తర్వాత ఆనందాన్ని ఇవ్వదు. అందువల్ల మనిషి తామసిక సుఖం నుంచి ముందు రాజసిక సుఖానికి ఎదగాలి. రాజసిక సుఖాన్ని అనుభవించినా పర్వాలేదు, కానీ వాటిని ధర్మబద్ధంగా అనుభవించండి అంటుంది శాస్త్రం. తర్వాత దానికి సబ్స్టిట్యూట్ గా సాత్విక సుఖాన్ని పెట్టుకోండి అంటుంది.
దాని తర్వాత నెమ్మదిగా సాత్విక సుఖానికి అలవాటు పడ్డాక రాజసిక సుఖాన్ని నుంచి కూడా ఎదగండి అంటుంది. సో సాత్విక సుఖం ఆత్మజ్ఞానజన్య సుఖం, అందువల్ల అది ఉత్తమమైన సుఖం. ఇక్కడితో 3 రకాల సుఖాల గురించి వివరణ అయిపోయింది. మళ్ళీ 3 రకాల సుఖాల గురించి టూకీగా వెనక నుంచి ముందుకు చూస్తే అప్పుడు కింద నుంచి పైకి వెళ్ళినట్టు అవుతుంది. సో 3 రకాల సుఖాలు ఏమిటి? శ్లోకం సుఖం వివరణ హెడ్డింగ్స్ తో చూద్దాం. శ్లోకం 39 తామసిక సుఖం. మొదట చివర కూడా మనసుని మోహంలో పడవేసి నిద్ర సోమరితనం నిర్లక్ష్యాల వల్ల కలిగే సుఖం. 38 రాజసిక సుఖం. మొదట అమృతంలా ఉండి తర్వాత విషతుల్యంగా ఉండే విషయ వస్తువుల వల్ల కలిగే సుఖం. 37 సాత్విక సుఖం. మొదట విషతుల్యంగా అనిపించినా చివరికి అమృతంలా ఉండి ఆత్మజ్ఞానం వల్ల కలిగే సుఖం. అంటే ఈ మూడింటిని మళ్ళీ బేరీజు వేస్తే సాత్విక సుఖం నుంచి చూస్తే సాత్విక సుఖం మొదట విషంగా అనిపించిన తర్వాత శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. రాజసిక సుఖం మొదట అమృతంగా ఉండి తర్వాత విషతుల్యంగా మారుతుంది. తామసిక సుఖం మొదట ఆనందంగా ఉండదు, తర్వాత ఆనందంగా ఉండదు. శాశ్వతమైన ఆనందం దీనివల్ల కలగనే కలగదు. ఇక్కడితో ఈ సుఖాల గురించి అయిపోయింది. 6 అంశాల విశ్లేషణ కూడా అయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.